సార్ నమస్తే సార్. నమస్తే. మీరు వచ్చి ఎంతసేపు అవుతుంది సార్? ఇప్పుడే వచ్చాను. సారీ సార్, మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు మమ్మల్ని క్షమించండి. నో ప్రాబ్లం. చెప్పాను కదా ఇప్పుడే వచ్చానని. అయినా ఇక్కడే ఎందుకు కలవమన్నారు? అదే సార్, ఈ టెండర్ గురించి చాలామంది పోటీ పడుతున్నారు. దీన్ని దక్కించుకోవాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ మహి మేడం ఈ టెండర్ ఎలాగైనా మీ కంపెనీకి దక్కాలని పట్టు వదలలేదు. అందుకే మిమ్మల్ని ఇక్కడ కలవమని చెప్పాను. అక్కడ ఆఫీస్ దగ్గర అయితే మీలాంటి లెజెండ్ పర్సన్ వచ్చినందుకు ఖచ్చితంగా అందరికీ తెలిసిపోతుంది. మీరు ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తారని వాళ్ళు ఇంకా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తారు. అందుకే ఇది ఎవరికీ తెలియకూడదు సార్. కానీ ఈ టెండర్ మీకే రావాలి, అది నా కోరిక సార్. చాలా థ్యాంక్స్ కేశవ. నీలాంటి వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ టెండర్ మాకు రాగానే నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. మీలాంటి పెద్దవాళ్ళ దృష్టి నా మీద పడ్డం నా అదృష్టం సార్. ముందు ఈ ఫైల్ అంతా స్టడీ చేయండి, తర్వాత సైన్ చేయండి. ఈ ఫైల్ తాలూకా జిరాక్స్ కాపీసు నిన్న మహి నాకు చూపించింది. మొత్తం స్టడీ చేశాకే సైన్ చేస్తాను. సార్, పేపర్స్ అన్నీ వచ్చేసాయి. ముందు దీని మీద సైన్ చేయండి సార్. లేదు కేశవ, నేను ఆ ఫైల్ తర్వాత సంతకం పెడతాను. మీరు వెళ్ళండి. అదేంటి సార్, మీకు చెప్పాను కదా సార్, ఈ టెండర్ దక్కించుకోవడానికి ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు ట్రై చేస్తున్నారని. అవన్నీ కాదని మీతో సంతకం పెట్టించుకోవడానికే కదా చాలా రహస్యంగా ఈ ఫైల్ తీసుకొచ్చాను. మళ్ళీ మళ్ళీ నాకు ఈ ఛాన్స్ రాదు సార్. మీరు త్వరగా సంతకాలు పెట్టేస్తే మేము ఈ ఫైల్ని ఆఫీస్లో సబ్మిట్ చేసేస్తాం. తర్వాత ఈ టెండర్ మీకే వస్తుంది. ఇది చాలా పెద్ద బిగ్ ఆఫర్ సార్. మీరు దీన్ని కాదనుకుంటే ఎలా సార్? మీరు సైన్ చేయడానికి కదా వచ్చింది. సైన్ చేయండి సార్, ప్లీజ్ సార్. కేశవ, ఇప్పుడు నేను వేరే ఆలోచనలో ఉన్నాను. నేను సంతకం పెట్టలేను. ప్లీజ్ తర్వాత కలవండి. లేదు సార్, ఇది చాలా కాంప్లికేట్ అవుతుంది. ప్లీజ్ సంతకం పెట్టండి సార్, మేము వెళ్ళిపోవాలి. ప్లీజ్ సార్. చూడు కేశవ, నేను ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నా ఒక రుణాన్ని తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నాను. ఈ క్షణం దానికి పరిష్కారం నా కళ్ళ ముందు కనిపించింది. నేను దాని గురించి ఆలోచిస్తుంటే నువ్వు ఈ టెండర్ గురించి చెప్తావేంటి? ఇది నాకు రాకపోయినా వచ్చిన నష్టం లేదు. ఇప్పుడు మాత్రం సంతకం పెట్టను. గో అవే ప్లీజ్. పద.
వర్ష. ఎన్నో సంవత్సరాలుగా ఈ తాతయ్య నీకోసం వెతుకుతున్నాడమ్మా. నువ్వెప్పుడు మా ఇంటికి వస్తావా? నిన్ను మా ఇంటి మహారాణిలా చూసుకుందామని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నానమ్మా. ప్రతిరోజు నీకోసం చూడడం, నువ్వు రాలేదన్న నిరాశతో ఈ కళ్ళు కన్నీళ్లతో నిండి బాధపడుతున్నాయమ్మా. కానీ నువ్వు మాత్రం కనిపించట్లేదమ్మా. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ నీ ఫోటో ఇలా కనిపించడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ ఫోటో ఇక్కడుందంటే ఖచ్చితంగా నిన్ను చేరదీసిన వాళ్ళు ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉండుంటారు. కానీ ఒక ఫోటో ఆధారంగా నేను వారిని ఎలా తెలుసుకోగలను? ఈ ఫోటో ఎవరు పారేశారు? ఎందుకు పారేశారు? కానీ ఎందుకు నువ్వు ఇక్కడికి దగ్గరలోనే ఉన్నావని నిన్ను నేను తెలుసుకోగలను అనుకుంటున్నాను. కానీ ఎలా? మధు ఫోటో ఫ్రేమ్వర్క్. ఎస్, ఈ షాప్ దగ్గరికి వెళ్తే ఈ ఫోటో ఫ్రేమ్ ఎవరు కట్టించుకున్నారో తనకు తెలుస్తుంది. ఆ తర్వాత నా మనవరాలు ఎక్కడుందో నేను తెలుసుకోగలను. వస్తున్నాడమ్మా. నీ తాతయ్య నీ దగ్గరికి వస్తున్నాడు. ఇన్నాళ్ళు నీ కుటుంబానికి నువ్వు దూరం అయ్యావు. మహారాణిలా బ్రతకాల్సిన నువ్వు ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో తెలీదు. ఇక ఈ తాతయ్య నీ కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచుతాడమ్మా. నువ్వు సమంత నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు. ఒక కంట్లో ఆనందం ఉంది, ఇంకో కంట్లో కన్నీరే మిగిలింది. కానీ నువ్వు కూడా వస్తే ఈ రెండు కళ్ళల్లో ఆనందం మాత్రమే ఉంటుంది. వచ్చేస్తున్నానమ్మా, వస్తున్నాను. ఎంత పని చేశావమ్మా. చిన్నప్పటి జ్ఞాపకం అదొక్కటే. నేను, తమ్ముడు, చెల్లి కలిసి తీయించుకున్న ఒకే ఒక్క ఫోటో. ఆ వయసులో ఫోటో అనేది ఉంటుందని కూడా నాకు తెలియదు. కానీ మన షాప్కి టీ తాగడానికి వచ్చిన ఒక మనిషి నన్ను చూసి ఆ ఫోటో తీశారు. ఆ జ్ఞాపకాన్ని అలాగే ఎప్పటికీ దాచుకోమని చెప్పారు. ఇన్నాళ్ళు దాన్ని ఎంతో అపురూపంగా చూసుకున్నాను. వర్షకి సంబంధించిన ఒకే ఒక్క గుర్తు ఆ ఫోటో. ఇప్పుడు ఆ ఫోటో ఇలా దూరం అయిందంటే తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. అద్దం పగిలిపోతే ఏమైందమ్మా? ఫోటో అయితే మన దగ్గర ఉంటుంది కదా. అనవసరంగా దాన్ని నువ్వు తీసుకుని వెళ్ళావు. పోనీలే రాణి, అత్తయ్య కావాలని ఏమీ చేయలేదు కదా. ఆ ఫోటోకి ఫ్రేమ్ కట్టించి అందంగా చేద్దాం అనుకున్నారు. కానీ ఇలా జరుగుతుందని ఆవిడ కూడా ఊహించలేదు కదా. అవునక్క, అద్దం పగిలిపోతే నువ్వు ఎక్కడ బాధపడతావు అని ఆ ఫోటోను బాగు చేద్దాం అనుకుంది. కానీ ఇలా పొరపాటున మర్చిపోతుందని అమ్మ కూడా ఊహించలేదు కదా. పొరపాటుని ఎవ్వరు ఊహించరు, అది నేను ఒప్పుకుంటాను. అమ్మ కావాలని పారేసిందని కూడా నేను అనడం లేదు. ఎందుకంటే మేమందరం అంటే అమ్మకు ఎంత అభిమానమో నాకు తెలుసు. కానీ విలువైన వస్తువుని చాలా తెలివిగా దాచుకోవాలి, అపురూపంగా చూసుకోవాలి. అవి ఎప్పటికీ మన చేయి జారిపోకుండా
మనమే రక్షించుకోవాలి. నా జీవితంలో ఆ ఫోటో చాలా విలువైంది. అందుకే నేను దాన్ని అంత భద్రంగా పెట్టెలో దాచాను. అందరికీ కనిపించేలా ఉంచుదామని మీరందరూ అంటేనే ఆ ఫోటోని ఫ్రేమ్ కట్టించాను. ఆ రోజు నుంచి అది ఇంట్లోనే ఉంది. ఎప్పుడూ నా కళ్ళ ముందే ఉంది. నా తమ్ముడు చెల్లి చిన్ననాటి జ్ఞాపకం నాకు ప్రతిరోజు కనిపిస్తుంటే అది చూసి నేనెంతో మురిసిపోయేదాన్ని. మా చిన్నతనం ఏంటా అనేది ఎవరికీ తెలీదు. మా వాళ్ళు ఎవరన్న ఊహ కూడా మాకు రావడం లేదు. కానీ మేమిలా ఉండేవాళ్ళమని చెప్పే ఒకే ఒక్క ఆధారం ఆ ఫోటో. ఇప్పుడు ఆ ఫోటో కూడా దూరమైంది అంటే చిన్నప్పటి జ్ఞాపకం మొత్తం దూరమైనట్టే కదా. పొరపాటున జరిగిన బాధ మాత్రం మనసులోనే ఉండిపోతుంది కదా. ఏదేమైనా సరే ఈ విషయంలో అమ్మ ఇలా చేసి ఉండకూడదు. వచ్చేది దసరా నవరాత్రులు కదా అని నేను ఆవిడ కలిసి ఇల్లంతా దులుపుదామనుకున్నాము. పొరపాటున చెయ్యి తగిలి ఆ ఫోటో పడిపోయింది రాణి. నువ్వు ఆ ఫోటోని ఎంత ఇష్టంగా చూసుకుంటావో ఆవిడికి తెలుసు కాబట్టి ఆ ఫోటోని మళ్ళీ అందంగా ఫ్రేమ్ కట్టించాలి అనుకున్నారు. కానీ ఎవరో పగపట్టినట్టు ఇలా జరుగుతుందని ఊహించలేదు కదా. ఇప్పుడు నువ్వు ఏ మాట అన్నా ఆవిడ మనసు బాధపడుతుంది. నేను అమ్మని కావాలని ఏమీ అనడం లేదత్తయ్య. చేయి జారిపోయిన ఒక అమూల్యమైన ఫోటో అది మళ్ళీ దొరుకుతుందన్న నమ్మకం కూడా లేదు. దానికి కాపీ ఇంకొకటి తీయించుకుందాం అనుకుంటే అది కూడా ఇంట్లో లేదు. అందుకే బాధపడుతున్నాను అంతే. రాణి బాధలో అర్థం ఉంది. తన చిన్ననాటి జ్ఞాపకాల్ని దూరం చేసింది నేనే కాబట్టి ఆ ఫోటోని ఎలాగైనా వెతికి తీసుకొస్తాను. నా కూతురు చిన్నప్పటి జ్ఞాపకాన్ని నేను దూరం కానివ్వను. ఎక్కడైనా వెతుకుతారు అత్తయ్య? ఆటోలో మర్చిపోయానని మీరే చెప్తున్నారు. మరిప్పుడు ఆటో ఎక్కడుందని చూస్తారు? దాని గురించి ఎలా వెతుకుతారు? ఎలా తీసుకొస్తారు? అవునమ్మా, ఇన్నాళ్ళు ఆ ఫోటో మన ఇంట్లోనే ఉండాలి ఉంది. ఇప్పుడు మనకి దూరం అయింది అంటే దానికి మనకి రుణం తీరిపోయిందనేగా అర్థం. ఈ ఫోటో విషయంలో కూడా అలాగే అనుకుని వదిలేయొచ్చు కదా. ఈ ఫోటో విషయంలో నా కూతురు మర్చిపోయే బాధ కాదు, రాణి బాధపడితే నేను అస్సలు చూడలేను. అందుకే ఏం చేసైనా సరే ఆ ఫోటోని వెతికి పట్టుకుంటాను. నమస్తే సార్. నమస్తే. మధు ఫోటో స్టూడియో ఈ ఏరియాలో ఇదొక్కటే ఉందా, ఇంకేమైనా ఉన్నాయా? లేదు సార్, ఈ చుట్టుపక్కల నాదొకటే ఫేమస్ ఫోటో స్టూడియో. చాలామంది ఇక్కడ ఫోటోలు తీయించుకుంటారు. చెప్పండి సార్. నేను ఈ ఫోటో గురించి నిజం తెలుసుకోవడానికి వచ్చాను. ఈ ఫోటో ఫ్రేమ్ వెనకాల మీ షాప్ స్టిక్కర్ ఉంది. అంటే ఈ ఫోటో ఫ్రేమ్ మీరే కట్టుంటారు? అవును సార్, ఇది నేనే కట్టాను. ఈ ఫ్రేమ్ ఎవరు చేయించుకున్నారు? నాకు వాళ్ళ డీటెయిల్స్ కావాలి. ఈ ఫోటో ఫ్రేమ్ నా దగ్గరే కట్టించారు, కానీ ఎవరనేది నాకెలా గుర్తుంటుంది సార్? ప్లీజ్ బాగా గుర్తు చేసుకోండి. ఎందుకంటే ఈ ఫోటో ఎవరిది అన్నది వివరాలు తెలియడం నాకు చాలా ముఖ్యం. దీని వెనకాల 20 సంవత్సరాల నా వ్యధ ఉంది. ఒక వ్యక్తి గురించి కళ్ళు కాయలు కాసేలా 20 సంవత్సరాలుగా నేను వెతుకుతున్నాను. తన జాడ కూడా కనిపెట్టలేకపోయాను.
ఇప్పుడు ఈ ఫోటో ఎవరిదో తెలిస్తే నా శ్రమకు ఫలితం దక్కుతుంది. ప్లీజ్ ఎలాగైనా గుర్తు చేసుకోండి. అదేంటి సార్, ఈ ఫోటో మీరే తీసుకొచ్చి ఈ ఫోటో ఎవరిదో వెతకమంటున్నారు? అంటే ఈ ఫోటో మీకు దొరికిందా? అవును, ఇక్కడికి దగ్గరలోనే ఒక చెట్టు కింద దొరికింది. ఈ ఫ్రేమ్ మీద మీ షాప్ స్టిక్కర్ ఉండడం చూసి తప్పకుండా వీళ్ళ ఆచూకీ తెలుస్తుందని వచ్చాను. ప్లీజ్ బాగా ఆలోచించండి. మీరు చేసిన వర్క్ కాబట్టి ఆలోచిస్తే తప్పకుండా మీకు గుర్తొస్తుంది. ఎలాగైనా సరే వాళ్ళ గురించి నాకు చెప్పండి. దొరికింది సార్, ఇది రాణి అక్కది. ఈ ఫోటో ఆ రాణి హోటల్లో పనిచేసే అంజీ ఒకసారి తీసుకొచ్చి ఫ్రేమ్ కట్టించాడు. ఈరోజు ఉదయం కూడా రాణి వాళ్ళ అమ్మ రత్తమ్మ వచ్చి ఫోటో ఫ్రేమ్ కట్టించాలి అంది. బహుశా ఇదే అయి ఉంటుంది. ఎందుకంటే అద్దం కూడా పగిలిపోయింది సార్. తను ఆటోలో మర్చిపోయానని చెప్పి వెళ్ళిపోయింది. ఆటో వాడే పడేసి ఉంటాడు. ఇది ఆ రాణి అక్కది. రాణి అంటే అదే సార్, ఇదివరకు ఆ పక్క గల్లీలో హోటల్ ఉండేది కదా, అందరూ హోటల్ రాణి అనేవారు. ఆ రాణిదే సార్. 1 సంవత్సరం క్రితం వచ్చి ఈ ఫోటో ఫ్రేమ్ని కట్టించుకున్నారు. నిన్న ఇల్లు సర్దుతున్నప్పుడు పగిలిపోయిందని రత్తమ్మ చెప్పింది. ఫ్రేమ్ కట్టించాలని చెప్పింది. ఈ ఫోటో నాకు ఇవ్వండి సార్, వాళ్ళకి నేను అప్పగిస్తాను. అవసరం లేదు. ఈ వివరాలు నాకు చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఇది రాణి వాళ్ళ ఇంట్లో ఉంది అంటే చిన్నప్పటి నుంచి వర్ష రాణి దగ్గర పెరిగిందా? అంటే ఇన్ని రోజులు నా కళ్ళ ముందున్న వర్ష, నా మనవరాలు వర్ష ఇద్దరు ఒక్కరేనా? ఈ విషయాన్ని రత్తమ్మని అడిగితే అన్ని విషయాలు తెలుస్తాయి. అదేంటండి, మీరు వచ్చి ఎంతసేపు అయింది? మీ కూతురు అంతలా బాధపడుతుంది, చూసి కూడా ఏమైందమ్మా అని అడగరా? చెప్పే ఉద్దేశం ఉంటే మీరే చెప్తారు కదా, ఇంకా నేను అడగడం ఎందుకు? చెప్పడానికి ఏముంది డాడీ? మన స్థాయి కాకపోయినా మంచివాడని చెప్పి నాకు పెళ్లి చేశారు కదా. ఆ మంచితనం ఏంటో గోపి కళ్ళారా చూపించాడు. నన్ను కాదని నన్ను వదిలేసి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. నేనెంత బతిమాలుకున్నా, చివరికి కాళ్ళు పట్టుకున్నా సరే నన్ను కనికరించలేదు. నాకు తనకి ఏ సంబంధం లేదని చెప్పి నా బ్రతుకుని అన్యాయం చేసి గోపి ఆ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా ఏడుపు తప్ప నాకేం మిగిలింది డాడీ? మీరే చెప్పండి. పెద్ద చదువు చదువుకున్నాడు, పెద్ద ఆఫీసర్ అని, చాలా మంచివాడని ఇలా గోపి గురించి ఎన్నో గొప్పలు చెప్పారు కదా. మీరు గొప్పగా చూపించిన గోపి ఈ రోజు మీ కూతురి జీవితంతో ఆడుకుంటున్నాడు. ఇప్పుడు ఆ గోపిని ఏం చేస్తారో మీరే చెయ్యండి. ఏంటండి, గోపి దాన్ని వదిలేసి వెళ్ళిపోతే మీరు నన్ను కొట్టారంటే? ఇంకొక మాట మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. ఏం జరుగుతుందో నేను తెలుసుకోలేనంత అమాయకుని అనుకున్నావా? నేను ఢిల్లీలో ఉంటే ఇక్కడ మీరు ఏ ఆటలాడినా నాకు తెలియదు అనుకుంటున్నారా? మీరేంటో మీ బుద్ధి ఏంటో నాకు బాగా తెలుసు.
గోపి ఏంటో తన కుటుంబం ఏంటో పూర్తిగా ఎంక్వైరీ చేశాకే అలాంటి మంచి వ్యక్తి నా కూతురికి భర్తగా రావాలని నేను గోపిని సెలెక్ట్ చేసుకున్నాను. రాణి లాంటి ఒక ఉత్తమరాలి కుటుంబంలోకి ఇది కోడలుగా వెళితే దీనికి మంచి బుద్ధులు అలవాటవుతాయని నేనీ పెళ్లి చేశాను. కానీ తర్వాత మీరేం చేశారు? ప్రాణంగా పెరుగుతున్న అక్కా తమ్ముళ్ళని విడదీశారు. చివరికి గోపి అన్ని నిజాలు తెలుసుకుని తన అక్కకి దగ్గరవుతున్నాడని, ఎంతో నిజాయితీ గల గోపి మీద లంచగొండి అని మీరు వేసిన ముద్ర కూడా నాకు తెలుసు. వంశీ నా భర్త, నా మెడలో తాళి కట్టాడు. ఈ ప్రపంచంలో భర్త మీద సర్వ హక్కులు భార్యకే ఉన్నాయి. అందుకే లీగల్గా వచ్చాను. భార్య కంప్లైంట్ ఇచ్చాక దానికి తిరుగులేదు. వంశీని తీసుకురండి. వంశీని ఎవరూ ఎక్కడికి తీసుకెళ్లలేరు.